మేడం పీఆర్పీ ట్రీట్మెంట్‌కి ఏ సమయంలో తీసుకుంటే పేషెంట్ మంచిదండి? పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీనివల్ల ఉపయోగాలేంటి? ఎప్పుడు వాడితే బావుంటుంది? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో మనం ఇక్కడ చేసేదేంటంటే, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అని వస్తుంది కొత్తగా. సో, ఇందులో చేసేదేంటంటే, ప్లేట్లెట్స్‌లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి పెరుగుతుంటాయి. అంటే ఎక్కువుంటాయి. సో, దీనివల్ల ఏమవుతుంది? మనం ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని యాక్టివేట్ చేసి, మనం ఎక్కడైతే ప్రాబ్లమ్ ఏరియా ఉందో అక్కడ ఇస్తే, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఆ డ్యామేజ్డ్ ఏరియాని రిపేర్ చేసే మెకానిజం కోసం మనం పీఆర్పీ ఇస్తాం. సో, ఈవెన్ స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ ప్రతి దానికి పీఆర్పీ వాడుతున్నారు. ఓన్లీ మల్టీ యూసేజ్ ఎందుకుంది అంటే దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ హెల్పింగ్ ద పార్ట్స్ టు రీహీల్, మళ్ళీ హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి వి యూస్ పీఆర్పీ. సో, పీఆర్పీ మనము మోకాళ్ళు అరగడంలో ఎప్పుడు వాడాలి? జనరల్లీ మోకాలు అరగడం అనేది 4 స్టేజెస్లో ఉంటుంది. సో, మనము ఎర్లీ స్టేజెస్లో పీఆర్పీ వాడడంలో ఒక ఉపయోగం ఉంటుంది. కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఒకటి మొత్తం కార్టిలేజ్ మొత్తం పోయింది, బొక్క బొక్క రుద్దుకుంటుంది అంటే ఇంకా అక్కడ పీఆర్పీ ఉపయోగం లేదు. పీఆర్పీ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లోనే ఉపయోగించాలి. సో, పీఆర్పీ ఇచ్చినప్పుడు దాని ఉపయోగం కూడా ఇమీడియట్గా మనకు ఎఫెక్ట్ ఉండదు. మనకు దానికి టైం ఇవ్వాలి రిపేర్ అండ్ హీల్కి. సో, ఐ వుడ్ అడ్వైజ్ ఓన్లీ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 మ్యాక్సిమం పీఆర్పీ యూస్ చేయడం. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి ఇట్ ఈస్ యూస్లెస్. మేడం అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో సర్జరీకి వెళ్తే మంచిదంటారా? నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. గ్రేడ్ 3 అయినా గ్రేడ్ 4 అయినా విలేజెస్లో చూస్తాము, మోకాలు వంకర పెట్టుకొని మరీ నడిచేవాళ్ళు. సో, సర్జరీ ఎసెన్షియల్ అనేది డిపెండ్స్ ఆన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పర్సన్, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పర్సన్. సో, సర్జరీ వల్ల ఉపయోగం ఏంటి అంటే డెఫినెట్లీ ఆ పెయిన్ ఏదైతే మోకాళ్ళలో ఉంది అది మాయమైపోతుంది. కాకపోతే ఆ కుట్లు వేసిన కాడ కొంచెం ఈ స్టింజీ ఫీలింగ్, న్యూరల్ ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే టింగ్లింగ్ నమ్నెస్ ఉంటుంది. కానీ ఆ మోకాలు నొప్పి ఏదైతే ట్రబుల్సమ్ ఉంది, నడవలేకపోతున్నారు మనిషి, ఎన్నో ట్రీట్మెంట్స్ వాడారు, ఇంకా వాళ్ళకి ఏం తోచట్లేదు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఈజ్ యాక్టివ్ లైఫ్ స్టైల్, దే వాంట్ టు గో అరౌండ్. అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ మోకాలు మార్పిడి ఒక బూన్ అనుకోవచ్చు, అంటే ఒక వరం లాగా తోడ్పడుతుంది. మేడం ఇప్పుడు ట్రోమా స్పెషలిస్ట్ కదా మేడం మీరు, సో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు పేషెంట్స్కి? ఇనీషియల్గా పేషెంట్కి ఆపరేషన్ అంటే ఎవరు ఒప్పుకోరు. ఫస్ట్ మనము పేషెంట్ నీ ఎక్స్రే చూసి, పేషెంట్ని కూర్చోబెట్టి కాలు ఎగ్జామిన్ చేసి, అసలు ఎంతవరకు పేషెంట్ దానివల్ల ఇబ్బంది పడుతున్నారనేది ఒకటి ఫస్ట్ గమనించాలి. గమనించిన తర్వాత ఎక్స్రే చూసి గ్రేడ్ చేసుకోవాలి, ఎంతవరకు ఉంది మోకాలు, దీనికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా. ఇప్పుడు గ్రేడ్ 1 ఉందనుకోండి, మందులు ఓరల్గా ఇవ్వచ్చు, ఇంజెక్షన్స్ లైక్ పీఆర్పీ కూడా ఇవ్వచ్చు. ఆర్ ఇంకా అనుకుంటే దెర్ ఆర్ సంథింగ్ లైక్ ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్, అంటే ఒక పార్ట్ ఆఫ్ ద కార్టిలేజ్ డ్యామేజ్ అయింది, రెస్ట్ ఆల్ ద కార్టిలేజ్ ఇస్ గుడ్. అట్లాంటప్పుడు ఆ కార్టిలేజ్ని మనము రీప్లేస్ చేయడం లాంటిది జరుగుతుంటుంది బై ఆర్థ్రోస్కోపీ. అట్లాంటివి, లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ ఇవ్వచ్చు ఆ ఏరియాలో. సో, బేసికల్లీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిపెండ్స్ ఆన్ ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత ఏరియా డ్యామేజ్ ఉంది, ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ ఉంది, ఎంత వాళ్ళకు ఉపయోగపడుతుంది దానివల్ల. ఏదైనా ఆపరేషన్ చేసే ముందు మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే దీనివల్ల పేషెంట్ ఇంకా సఫర్ అవుతారా ఆర్ హీ విల్ ఫీల్ రిలీవ్డ్. సో, ఓన్లీ కాన్సెప్ట్ పేషెంట్ ప్రయారిటీ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఆ తర్వాత నెసెసరీ ఆఫ్ ద ఆపరేషన్, అది నిజంగా అవసరమా కాదా, మెడికల్గా ట్రీట్ అవుతుందా లేదా. సో, మెడికల్గా ట్రీట్ అవుతుందంటే డెఫినెట్లీ విల్ గో విత్ ద మెడికల్. లేకపోతే ఇంట్రాఆర్టికులర్, పాతకాలం నుంచి వచ్చేది స్టిరాయిడ్స్ ఇస్తుండేవాళ్ళు, స్టిరాయిడ్స్ కాకుండా ఇప్పుడు పీఆర్పీ వచ్చింది, తర్వాత హైలూరోనిక్ యాసిడ్ వచ్చింది జాయింట్లో ఇచ్చేది. సో, ఇవి రెగ్యులర్గా స్టార్టింగ్ స్టేజెస్లో ఇస్తారు. అట్ వన్ పాయింట్ ద పేషెంట్ విల్ సే నో, నౌ ఎనఫ్ ఆఫ్ మై ఆల్ దీస్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. దాట్ ఈస్ నీ రిప్లేస్మెంట్. మేడం సయాటికా పేషెంట్ కొంతమంది బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, సయాటికా అంటూ ఉంటారు. సో, ఈ సయాటికా ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? సయాటికా అంటే బేసికల్లీ మనకు నడుంలో వెన్నుపూసలో వర్టిబ్రే అని బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది ఒక మెత్త లాంటి వస్తువు ఉంటుంది.
అయితే ఈ బోన్స్ మధ్యలో పైనుంచి మెదడు నుంచి ఒక పెద్ద నరం అనేది కింది వరకు వెళ్తుంది, దాన్ని మనం స్పైనల్ కార్డ్ అంటాం. సో ఈ వర్టిబ్రే అనేది ఆ స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత దాన్ని. అది దట్ ఈస్ వై వీ హ్యావ్ వర్టిబ్రే యాజ్ వెల్ as పోస్చర్ కోసం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ మెత్ ఏదైతుందో ఆర్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఏదైతుందో ఇది కొన్నిసార్లు ఓవర్ యూసేజ్ వల్లనో, సడన్ జర్క్ వల్లనో, ఆర్ సమ్ ట్రామా ఆర్ యాక్సిడెంట్ వల్లనో అది బయటికి రావడం జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆ బయటికి వచ్చేది పెద్ద నరం నొత్తడం కానీ, ఆ నరంలో వచ్చిన పిల్ల నరాల నొత్తడం కానీ చేసినప్పుడు ఆ నరం ఎక్కడైతే మనకు కాళ్ళకు సప్లై అవుతుందో, ఆ చేతులకు మెడలో అయితే చేతులకు సప్లై అవుతుందో, ఆ నరం ఎక్కడ డ్యామేజ్ అవుతే ఆ చేయి పార్ట్ మనకు పనిచేయడం తగ్గిపోతుంది. లేకపోతే తిమ్మిర్లు రావడం, పవర్ లేకపోవడం, పట్టుకోవడానికి యూరిన్ బాత్రూమ్ కంట్రోల్ లేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి నరాలు ఒత్తుకుపోయే సమయంలో మనము అగ్రెసివ్గా దానికి ట్రీట్ చేయాలి. సో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అని మెడికల్ టర్మినాలజీలు అంటారు. ఏదైతే ఆ మెత్త బయటికి వచ్చి నరాలను ఒత్తుతుంది దాన్నే షియాటికా అని కూడా అంటారు. సో షియాటికా అంటే షియాటిక్ నర్వ్ అనేది ఒకటి వస్తుంది, నడుంలో నుంచి కాళ్ళకు వస్తుంది. ఆ నర్వ్ ఒత్తుకపోతుంది రెగ్యులర్గా, కామన్గా ఒత్తుకపోయే నర్వ్ అది. దానివల్ల వచ్చే ప్రాబ్లమే ఈ ప్రాబ్లం షియాటికా. ఈ షియాటికా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి సో పిఆర్పిలో ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు కదా మేడం. సో ఈ పెయిన్ తగ్గడానికి, అది నార్మల్ అవ్వడానికి సో ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్? షియాటికా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికేషన్, ఫిజియోథెరపీ. సెకండ్ బేసిక్ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్. థర్డ్ ఇంట్రా స్పైనల్ ఇంజెక్షన్స్ ఆర్ ఇంట్రాఫొరామినల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, స్టిరాయిడ్స్ ఇస్తారు. ఇవి 4 లేకపోతే లాస్ట్కి డిస్కెక్టమీ, లామినెక్టమీ, ఫిక్సేషన్. ఓకే మ్యామ్. ఇవి చేస్తారు. పోస్టీరియర్ స్పైనల్ ఫిక్సేషన్ కానీ, యాంటీరియర్ స్పైనల్ ఫిక్సేషన్ కానీ, లామినెక్టమీ, డిస్కెక్టమీ చేస్తారు. ఎండోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి కొత్తగా. సో మినిమల్ ఇన్సిషన్ తోటి మనం ఆ డిస్క్ని తీసేస్తాం. సో దట్ ఈస్ అన్ ఎండోస్కోపిక్ సర్జరీ వేర్ ఇట్ ఈస్ వెరీ మచ్ మినిమల్ కైండ్ ఆఫ్ సర్జరీ. సో పేషెంట్ ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచి మనకు నడవడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే. నా పేషెంట్స్ మాక్సిమం అందరు నెక్స్ట్ డేనే నడుస్తారు. ఐ విల్ నాట్ డ్రాగ్ దెమ్ టు వెయిట్ ఫర్ 1 వీక్ ఆగు, 2 వీక్స్ ఆగు ఉండదు. ప్రాపర్ ఫిక్సేషన్, నెక్స్ట్ డే వాకింగ్. టెయిల్ బోన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ సయాటికా ప్రాబ్లం వస్తుందా మేడం? టెయిల్ బోన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. షియాటికా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. టెయిల్ బోన్ని కాక్సిడైనియా అంటాము. ఓకే. అది బికాస్ ఆఫ్ ద కాకిక్స్ అనే బోన్లో చిన్న చిన్న ముక్కులు ఉంటాయి. దానికి పెద్ద ప్రిఫరెన్స్ ఏం అవసరం లేదు, దాంట్లో ఏం నరాలు గిరాలు కూడా ఉండవు. బట్ అది ఎక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే మన రెక్టమ్ దగ్గర ఉంటుంది. రెక్టమ్ అంటే మన మోషన్ పోయే హోల్ దగ్గర ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎక్కువ మ్యానిపులేట్ చేయకపోవడమే మంచిది. మందులతోటి, పిల్లోతోటి, దానికి ఒక కుషన్ ఉంటుంది, డోనట్ కుషన్, ఆ పిల్లోతోటి మందులతోటి సెటిల్ చేసుకోవాలి. సపోజ్ అది కాలేదు అంటే ఇంజెక్షన్స్ ఇస్తారు ఆ లోకల్గా. అది కూడా కాలేదు అంటే కాకిక్స్ కూడా తీసే పరిస్థితి వస్తే తీయాల్సి వస్తుంది. ప్రాబ్లం ఉండదా మేడం అలా తీసేస్తే? జనరల్గా అయితే కాకిక్స్ ముట్టుకోరు, అంతవరకు పోదు. అదిగా ఇప్పుడు సపోజ్ కాకిక్స్ ట్యూమర్ వచ్చింది, కంపల్సరీ తీయాలి తప్పదు. సో వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ కాకిక్స్ పెయిన్ ఇప్పటి వరకు కన్జర్వేటివ్గానే ట్రీట్ అయ్యారు ఎవరైనా కూడా. మ్యాక్సిమం ఒకటే పేషెంట్ నేను ఇంజెక్షన్ ఇచ్చాను, రెస్ట్ ఆల్ మై పేషెంట్స్ వర్ ఓకే విత్ ద కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఓన్లీ కన్జర్వేటివ్ ఫర్ కాకిక్స్. మేడం ఇప్పుడు 1 డేలో ఈ సయాటికా పెయిన్ నుంచి మీరు రిలీఫ్ ఇచ్చేసి ఇంటికి పంపిస్తా అంటున్నారు. మిమ్మల్ని డైరెక్ట్గా మేము కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే మన ప్రేక్షకులు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఎలా మేడం మిమ్మల్ని కావాలి? యాక్చువల్లీ మావి 2 సెంటర్స్ ఉన్నాయండి. మెయిన్ సెంటర్ వచ్చేసి సాయి నర్సింగ్ హోమ్స్, హైదరాబాద్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది. జస్ట్ మాదనపేట్ దాటినాక వస్తుంది. అక్కడ మీరు నన్ను కలవచ్చు. 12 to 3 నా కన్సల్టేషన్ టైం. సో ప్లీజ్ మీట్ మీ దేర్. అదర్వైజ్ సెకండ్ ఈవినింగ్ షిఫ్ట్ నేను ఇక్కడ సాయి క్లినిక్ అని ఉంది, లాల్ దర్వాజా ఆపోజిట్ సుధా సినీపోలిస్ థియేటర్ ముందు ఉంది. సో మీరు అక్కడ కూడా నన్ను కలవచ్చు. సో డెఫినెట్గా మీకు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. అన్నెసెసరీ సర్జరీస్ నేను అడ్వైస్ చేయను. డెఫినెట్లీగా మీకు ఎగ్జామిన్ చేసి అది మెడికల్గా ట్రీట్ చేయడానికి నేను చూస్తాను. తగ్గకపోతే విల్ గో విత్ ద సర్జరీ. అండ్ సర్జరీ కూడా ఎవ్రీ సర్జరీ మై ప్రామిస్ ఇస్ దట్ నెక్స్ట్ 2-3 డేస్లో మిమ్మల్ని నడిపించడం నా బాధ్యత.
మేడం సాయి క్లినిక్ రైట్, లాల్దరాజులో ఉండేది డే కేర్ అని పెట్టారు, కరెక్ట్. అంటే 1 డేలో పంపించేస్తారా మేడం? డే కేర్ ఎందుకు అంటే ఇక్కడ ష్యూర్గా మీకు 1 డేలో పెయిన్ రిలీఫ్ అవుతుంది కాబట్టి మేము ఇక్కడ డే కేర్ అని పెట్టాము. అది నీ జాయింట్ పెయిన్ కానీ, స్పైన్ పెయిన్ కానీ, ఇంకే పెయిన్ అయినా కానీ. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వీ వెల్కమ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ మేడం.